ఆశా కార్యకర్తలకు శుభవార్త. గ్రాట్యుటీతో ఆర్థిక భరోసా. ఆశా కార్యకర్తలకు వేతనాల చెల్లింపు తప్ప ప్రభుత్వ పరంగా ఇతర ఆర్థిక ప్రయోజనాలేవీ లేవు. ఈ క్రమంలో 30 ఏళ్ల పాటు పనిచేసిన ఆశాలకు గ్రాట్యుటీ కింద 1.5 లక్షల వరకు చెల్లించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. దీనివల్ల వారికి ఆర్థిక భరోసా లభించనుంది. ఆశాలకు గ్రాట్యుటీ విధానం ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ప్రసూతి సెలవుల కింద తొలి కాన్పు సమయంలో 3 నెలలు, రెండో కాన్పు సమయంలో మరో 3 నెలల చొప్పున అధికారికంగా సెలవులైతే మంజూరు చేసేందుకు సీఎం అంగీకరించారు. దీంతో సెలవుల కోసం స్థానిక అధికారులను వారు బతిమాలుకోవాల్సిన పరిస్థితి అయితే తప్పింది. ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు కూడా ఆశాలకు కలిసి వచ్చే అంశం. సో 2019కి ముందు కూడా ఆశా కార్యకర్తల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. విధుల నిర్వహణలో అవసరమైన వారికి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. అర్హతలు ఉన్న వారికి ఏఎన్ఎం నియామకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. రేషన్ కార్డులు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుల కింద ఉచిత వైద్య సదుపాయాలు మంజూరు చేశారు. వృద్ధాప్య పెన్షన్లకు కూడా అర్హత కల్పించారు. మరే రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ ఆశా కార్యకర్తలకు నెలకు 10,000 వేతనం చొప్పున చెల్లిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే ఉత్తరప్రదేశ్లో 750, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో 2,000, రాజస్థాన్లో 2,700, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో 3,000, హర్యానా, కర్ణాటకలో 4,000, కేరళలో 5,000, సిక్కింలో 6,000, తెలంగాణలో 7,500 చొప్పున మాత్రమే ఆశా కార్యకర్తలకు వేతనం చెల్లిస్తూ ఉండగా ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అయితే ఈ విధంగా ఆశాలకు కలిసి వస్తున్నాయన్నమాట. సో ఈ విధంగా వీరికైతే మంచి శుభవార్త అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.